100% ఉద్యోగాలు రావాలని కొట్లాడుతూ ఉన్నాం. మన కొడుకు ఉద్యోగం వస్తే మన బతుకు మారుతుంది అనుకుంటా ఉన్నాం. కానీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, మన బిడ్డలు నౌకర్లు చేయాలని ఏం జరిగింది దరికేనా? భిక్షపతి గారు, డాక్టర్ భిక్షపతి గారు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేస్తుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి వస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు వద్దామనుకుంటున్నా ఒక్క మాట చెప్పండి సార్. మొన్నటి లెక్క ప్రకారం మన పూర్ణచంద్ర సార్ గారు మనకు లెక్క చెప్పిండు. మనకు లెక్కలు సరిగా తెలియకనే మనం ఇప్పుడు కొంచెం మళ్ళా ఒక యాక్టివిటీకి వచ్చేసినాం. వేదిక పైన మల్లన్న గారు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏందా సంఘటన అంటే, మన అందరి తల ఆయన సైడే పోతుంది. అవునా కాదా? అవునా కాదా? జై పూలే 324 సంవత్సరాలల్లా బహుశా బీసీలల్లా మొట్టమొదటి జరిగింది ఇది. 324. ఆ తర్వాత లెక్క ఒకసారి చెప్దాం మిత్రులారా. నేను 2 పాయింట్లు చెప్తా. ఉద్యోగాన్ని వదులుకొని ఆర్మీ సర్వీస్ చేసి మిగతా జీతం సోదరుని కొరకని నేను వచ్చిన 3,54,00,000 బీసీ మన తెలంగాణ జనాభా. వినాలి, జాగ్రత్తగా వినండి దయచేసి. 3,54,00,000 రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లెక్క. వెలుమలు 1,42,000 10 బస్తాల బియ్యం ఉడకాయి. రెడ్లు 17 లక్షలు. మిగతాది ఎంత? బీసీలే, బీసీ మైనార్టీలే. అయితే 2011 నుండి 14 తర్వాత 18, 25 లెక్క 23 లెక్క పెట్టుకుంటే రెడ్డిలు 45 2011లో, తర్వాత 45, తర్వాత 45తో పాటుగా ఒక సీఎం సీటు మాత్రం వాళ్ళు తీసుకున్నారు. మరి వెలుమ వాళ్ళు 10, 11 2 సార్లు సీఎం సీటు. మరి బీసీలకు వస్తే 20, 19 మన లెక్కలు మనకు సరిగా తెలియకపోతే ఈ పరదా వేసింది మనం, ఈ కుర్చీలు వేసింది మనం, ఇక్కడ మాట్లాడుకునేది కింద పైన మనం. కానీ కేసీఆర్ మీటింగ్ లా పైన వాళ్ళు కింద మనం, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లా పైన వాళ్ళు కింద మనం. ఈ లెక్కే మనకు తెలవాలి మిత్రులారా. ఇది ఈ సభ సాధ్యం అవుతుందా? ముఖ్యమంత్రి మల్లన్న గారు అవుతారా కారా అంటే నాకు ఎటువంటి డౌట్ లేదు. నేను కళ్ళతోటి జబ్బుని చెప్పే డాక్టర్, నేను చెప్తున్నా వినండి. ఎందుకు సాధ్యమవుతుందో చెప్తా. 324 రోజులల్లా మనకు సోయి లేదు, ఇప్పుడు మనకు సోయి వచ్చింది. జై పూలే, జై పూలే. 320 సంవత్సరాల డీజీపీ లాంటి అపాయింట్మెంట్ లేదు, కర్నల్ అటువంటి అపాయింట్మెంట్ లేదు, డాక్టర్ అపాయింట్మెంట్ లేదు, కలెక్టర్ అపాయింట్మెంట్ లేదు, పోలీస్ అపాయింట్మెంట్ లేదు, ఎన్ఆర్ఐ అపాయింట్మెంట్ అసలుకే లేదు. కానీ ఇప్పుడు అందరూ ఉన్నారు, చదువుకున్నారు, రాజ్యాంగాన్ని రాసింది మనవాడు, రాజ్యాంగంలో ఉన్నదాన్ని చెప్పుకునే లాయర్లు, జడ్జిలు ఉన్నారు. ఇప్పుడు సాధ్యం కాదా? మీరే చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? మల్లన్న గారు ముఖ్యమంత్రి అవుతారా కారా? ఏం చేయాలి మరి? మనం లాస్ట్ అందరం కలవాలి, అందరం కలిసినాం. కానీ మీరు ఏమనుకుంటారు? ఆశ్చర్యపోయే విషయం చెప్తా. ఎన్నో ఊర్లలో ఇవాళ బోనాలు వేసినాయి మల్లన్న పేరు మీద. ఎన్నో ఊర్లలో బతుకమ్మలు వేసినాయి. ఇవాళ మొన్నటి వరకు రేవంత్ రెడ్డికి బోనాలు వేసినాయి, మొన్నటి వరకు కేసీఆర్. ఇక నుండి బోనాలు ఎవరికి లేవా? ఈ బీసీల నుండి బతుకమ్మలు ఎవరికి పోవు. డీపీలు మల్లన్న గారి డీపీ తప్ప ఇంకొక కులం డీపీ కనుక పెట్టుకుంటే నువ్వు బహుజన్మే కాదు. ఎన్ఆర్ఐలందరూ ఆన్లైన్ చూస్తున్నారు. సో ఈ మీటింగ్ అనేది పూర్తిగా సక్సెస్ అయిపోయింది. ఇది ఆరంభం మాత్రమే. ఎంతో మందికి గుండెలో గుబులు మొదలైంది, మనకు ధైర్యం వచ్చింది. జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్, జై మల్లన్న. థ్యాంక్ యూ ఆల్. అలాగే థ్యాంక్ యూ.